సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఉంది కదా, దీంట్లో ఏమన్నా మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందా చైనా? చైనా మధ్యవర్తిగా, చైనానే మెయిన్ అక్కడ, రైట్. సో ఇరాన్ వెనకాల నడిపేది చైనా. వాళ్ళకున్న టెక్నాలజీ మొత్తం, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ మొత్తం. ఇప్పుడు యూఏఈలో, సౌదీలో కూడా ఎక్కడెక్కడ అమెరికన్ వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఏ బిల్డింగ్ లో ఏ ఫ్లోర్ లో కూర్చున్నారో ఆ లెవెల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఇరాన్ ఉంది. మీరు చూస్తే బిల్డింగ్ లో డ్రోన్లు కొట్టడం కూడా కిందనో పైన కాదు, స్పెసిఫిక్ గా ఒక ఫ్లోర్ చూసుకుని మరి దాడి చేస్తున్నారు డ్రోన్స్, రైట్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. టు ది ఎక్స్టెంట్ దట్ యుఎస్ వాళ్ళు పెలెంటీర్ అని ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఈ డిఫెన్స్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని వాడుకొని యుఎస్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు. ఏ సర్వర్, ఏ పాలెంటీర్ సర్వర్, ఏ అమెజాన్ వెబ్ సర్వీసెస్ సర్వర్ ఎక్కడ జీసీసీలో ఎక్కడ ఉందో ఆ ఇంటెలిజెన్స్ కూడా ఇరాన్ ఉంది. ఎట్లా ఉంది? ఇది చాలా మటుకు సప్లై అయితే చైనా నుంచి, కొంచెం యుఎస్ఎస్ఆర్, కొంచెం చైనా. దీంట్లో ఎక్కువ శాతం చైనా. సో దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే వి నో దట్ చైనా అండ్ యుఎస్ మధ్యలో యాక్చువల్ వార్, ఇరాన్ ఇజ్రాయెల్ అనేది ఇట్ ఇస్ అ లో లెవెల్ వార్. ది హైయర్ వార్ ఇస్ యుఎస్ అండ్ చైనా. ఇంతకు ముందర యుఎస్ఎస్ఆర్, సారీ యుఎస్ అండ్ చైనా, ఇంతకు ముందర యుఎస్ఎస్ఆర్ యుఎస్ ఎట్లా వేరే వేరే దేశాలు యుద్ధాలు చేసేవాళ్ళు అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది, ఒక కోల్డ్ వార్ లెవెల్లో జరుగుతుంది. ఫుల్ ఆన్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అయితే జరగదు. సో ఈ వార్ లో ఎండ్ ఆఫ్ ద డే ఇది ఆగాలంటే చైనాను యుఎస్ కలిస్తే గానీ ఏదో ఒకటి అగ్రీ అయితే గానీ అవ్వదు. మోస్ట్ లైక్లీ షీ కూడా కొంచెం సాఫ్ట్ స్టాన్స్ అనేది చూపించారు టు సమ్ ఎక్స్టెంట్. ట్రంప్ వచ్చేసరికి మరీ సాఫ్ట్ స్టాన్స్ అనేది చూపించారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ట్రస్ట్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో లేదు. సో ఇద్దరు కూడా చూపిస్తున్నారు వి వాంట్ ద వార్ టు సెటిల్, కానీ ట్రస్ట్ అయితే లేదు. నెక్స్ట్ మూవీస్ ఆన్ యూ అని చూపించారు. సో యాక్చువల్గా మధ్యలో అంటే కొన్ని వార్తలు వచ్చినాయి, ఎంతవరకు వాస్తవం తెలియదు. కొంత వాళ్ళని మీడియాని కూడా కొన్ని చోట్లకి అలౌ చేయలేదని, తర్వాత మీరు ఇంతకుముందు అన్నట్టు ట్రస్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో. సో అంటే దాన్ని ఎట్లా చూడాలి మనం? దీనికి ఒకటి యాక్చువల్ ఇన్సిడెంట్ జరిగిందండి. అది ఇన్సిడెంట్ కరెక్ట్గా యూరోప్లో ఏ దేశం తెలియదు, కానీ అక్కడ షీ జిన్పింగ్ ఆయన ట్రాన్స్లేటర్ వస్తుంటే ఆయన ట్రాన్స్లేటర్ రూమ్ బయట ఆపేశారు. ఇన్ఫాక్ట్ ఆ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఆయన పాపం నడుచుకుంటూ వెళ్తుంటారు అండ్ వెనకాల ఆయన ట్రాన్స్లేటర్ వస్తుంటే ఆయన ఆపి మరి చేత్తో ఆపి మరి తోసి మరి తలుపేసేస్తారు. సో మేబీ దానికి రివెంజ్ లాగా చేసి ఉండొచ్చేమో తెలియదు. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చైనా ఇస్ వెరీ క్లియర్ దట్ ప్రెస్ ఎంత దూరం ఉంచాలో అక్కడ ఉంచాలి. ఇన్ఫాక్ట్ మనకంటారు ఇండియా ఇస్ వెరీ పువర్ ఇన్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటారు. సో మనం అరౌండ్ 150 ర్యాంక్స్ ఎక్కడో 150s లో ఉంటాం, చైనా ఇస్ అట్ 175. సో చైనా డజంట్ గివ్ 2 hoots అబౌట్ ప్రెస్, వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. ఇంకోటి, లెట్ us నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ డొనాల్డ్ ట్రంప్ హిమ్సెల్ఫ్ రిక్వెస్టెడ్ దట్ మా ప్రెస్ వాళ్ళు కొంచెం దూసుకుంటూ వస్తారు, కొంచెం మీరు చేసే పని మీరు చేయండి అన్నా కూడా అన్నట్టు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా ఆయన ప్రెస్ అంత పడదు ఆయన, రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే అది మనం పెద్దగా చూడకూడదు. బట్ వీ నో దట్ చైనా ఇస్ వెరీ క్లియర్ దట్ చైనాకి దే ఆర్ నో నాన్ సెన్స్ కంట్రీ, ఎటువంటి నాన్ సెన్స్ అనేది పెట్టుకోదు. ఇన్ఫాక్ట్ ఈయన మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆయన మీద కూడా నిజం చెప్పాలంటే చైనాకి ఎంట్రీ రాకుండా ఆయన మీద కొన్ని ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎంట్రీ రెస్ట్రిక్షన్స్. అయినా కూడా ఆయన వచ్చారు. ఇన్ఫాక్ట్ ఒక లైనప్ ఉంటుంది, లైనప్ ఆఫ్ ఆల్ ది యుఎస్ డిప్లొమాట్స్ అండ్ మినిస్టర్స్ ఇవన్నీ ఉన్న చోట షీ అందరికి షేక్ హ్యాండ్లు ఇస్తూ వెళ్తూ కూడా అండ్ స్పెసిఫికల్ గా కొంతమంది ఎవరెవరు చైనాకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళతో కొంతమంది గమనించిన అనలిస్టులు షేక్ హ్యాండ్ కొంచెం ఎక్కువసేపు పట్టుకుంటూ వాళ్ళ కళ్ళలోకి ఇంకా చూస్తూ సీరియస్ ఫేస్ పెడుతూ స్మైల్ చేయకుండా, అంటే నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు అన్నట్టు చూసి మరి అప్పుడు వెళ్ళారు. సో అట్లా ఇంటిమిడేషన్ టాక్టిక్స్ కూడా. ఇంకోటి మీరు సింబాలిక్ గా కూడా చూడండి, కొంతమంది అనటం షీ జిన్పింగ్ కూర్చున్న చైర్ అది కొంచెం కుషన్ కొంచెం ఎలివేటెడ్ గా ఉండటం, ట్రంప్ కొంచెం కిందకు ఉండడం, రైట్. ఇన్ఫాక్ట్ మీరు ఇంకో ఇన్సిడెంట్ గమనిస్తే స్టేట్ డిన్నర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన G20కి వచ్చినప్పుడు కూడా మనకి G20 ఫుల్ డిన్నర్ ఒకటి తయారు చేస్తారు, ప్రెసిడెన్షియల్ డిన్నర్స్ కి తయారు చేస్తారు, అవన్నీ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. సో చైనా కూడా పెట్టిన దాంట్లో చాలా క్లారిటీగా చెప్పారు, యుఎస్ లో మెజారిటీ మేబీ CEOs వాళ్ళు తిన్నారేమో కానీ బట్ నన్ ఆఫ్ ది మినిస్టర్స్, డిప్లొమాట్స్, బ్యూరోక్రాట్స్, ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ చైనా వాళ్ళు పెట్టిన ఎటువంటిది తినలా. టేబుల్ మీద ఫోటో ఆప్స్ వరకు ఉన్నారు, ఏది తినలా. ఇన్ఫాక్ట్ వైన్ కూడా ట్రంప్ తాగరంటారు, బట్ స్టిల్ ఒక టోస్ట్ లాగా వైన్ రేజ్ చేసింది, అది కూడా యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఒక వైన్ గ్లాస్ ఇచ్చారు, అది టోస్ట్ ఇచ్చారు ఆయన. సో టు ది ఎక్స్టెంట్ ఫుడ్ కూడా ఏ మాత్రం ఫుడ్ తినలేదు, వాళ్ళ గిఫ్ట్స్ తీసుకోలేదు, ఏది చేయలేదు, అంత డిస్ట్రెస్ట్ ఉంది. సో ఆ డిస్ట్రెస్ లోనే చైనా కూడా తెలుసు యుఎస్ వాళ్ళు వచ్చి ఒక లూజ్ క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే చైనావి ఇప్పుడు జాంగ్ అనుకున్నాం, జాంగ్ యూషియా అనుకున్నాం, సెకండ్ ఇన్ కమాండ్, ఆయనకి ఏం జరిగిందో మనకు తెలియదు. దెర్ ఇస్ నో న్యూస్ అట్ ఆల్. ఇన్ఫాక్ట్ ఆయన కనబడలేదు ఇప్పుడు ఆయన. సో ఆయన ఉన్నారా పోయారా ఎవరికేం తెలియదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ప్రెస్ ఎంత ట్రిగర్, అంటే ప్రెస్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం ఇవ్వకపోయినా కూడా ఇష్యూ అయిపోతుంది, చూసారా సమాధానం ఇవ్వలేదు. సో వాళ్ళని డెఫినెట్గా ఒక డిస్టెన్స్ అనేది పెట్టుస్తారు. ట్రంప్తో పాటు సుమారు ఒక 20 మంది పారిశ్రామికవేత్తలు, ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా వెళ్ళాడని అంటున్నారు. సో ఈ టీంని ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన? రైట్. సో డెఫినెట్గా వీఆర్ క్లియర్ దట్ ఇక్కడ ట్రేడ్ గురించి చాలా డిస్కషన్ ఉంది. కానీ చైనా వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమి యాక్సెస్ టు దర్ ప్లాట్ఫామ్స్ అడగల. మెటాని మీరు బ్యాన్ చేయకండి, గూగుల్ని బ్యాన్ చేయకండి, ఈ మాటలు ఏం రాలా. రైట్. సో వాళ్ళని తీసుకొచ్చారు, ఒక విధంగా ఎట్లా చూపించారంటే దిస్ ఇస్ అ ప్యూర్లీ ట్రేడ్ అండ్ బిజినెస్ విజిట్ అన్నట్టు పబ్లిక్ లోకి చూపించారు.
ఇన్ఫాక్ట్ అక్కడ ఏంటంటే చాలా మటుకు నిజం చెప్పాలంటే డిస్కషన్స్ అనేది వాళ్ళకి చైనీస్ ఆఫీషియల్స్ కాదు, చైనీస్ బిజినెసెస్ తో జరిగాయి. సో ఎలాన్ మస్క్ ఇక్కడ కూర్చొని ఉంటే ఆయనకి ఆపోజిట్ గా ఆయన బీవైడి మనకు కూడా ఇండియాలో చాలా సెల్ అవుతుంది, దాని ఫౌండర్ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. అరే మనకి ఎన్విడియా కూర్చొని ఉంటే వాళ్ళకి వచ్చే వాళ్ళు కూడా హువావే వాళ్ళు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. సో ఎసెన్షియల్గా ఈ సమ్మిట్ లో ఏంటంటే ట్రంప్ ఏం చేశారంటే ఒక విధంగా ఐఎమ్ కమింగ్ హియర్ ఇన్ ఫ్రెండ్షిప్, ఐఎమ్ కమింగ్ హియర్ ఫర్ ఎకానమికలీ బూస్టింగ్. మేము వార్ మోడ్తో రాలా, వార్ మోడ్తో వస్తే మిలిటరీ బ్యాండ్ వ్యాగన్తో వస్తాను, నేను వచ్చింది ఎకానమిక్ బ్యాండ్ వ్యాగన్తో, నేను వచ్చింది బిజినెస్ పరిశ్రమవేత్తలతో వీళ్ళతో వచ్చాను నేను. దిస్ ఇస్ ద డీలింగ్ వీ వాంటెడ్ అనేది చూపించారు. కానీ ఇప్పటిదాకా మనకేమి బిజినెస్ వైజ్ బ్రేక్ త్రూస్ అయితే ఏది జరగలేదు, పెద్దగా ఏమి జరిగినట్టు కనిపించట్లేదు. ట్రేడ్ అయినా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అయినా కూడా అవి ఏవి ఎక్కువ జరిగినట్టు కనబడలేదు. మహా అయితే ట్రంప్ సైడ్ నుంచి మాకు ఇంకొంచెం సెమీ కండక్టర్స్, మాకు రేర్ ఎర్త్ మెటీరియల్స్, మాకు చిప్స్ ఇలాంటి వాటిలో మాకు కావాలని డిస్కషన్ జరిగింది. కానీ చైనా డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీబడి. వాళ్ళు ఎవరితో ఏమి టైఅప్స్ పెట్టుకోవటాలు, వాళ్ళ ప్రొడక్ట్స్ని ఏమైనా ఇన్వాల్వ్ చేయడం ఇవి ఏమీ లేదు. యుఎస్ సిలికాన్ వ్యాలీ ప్రొడక్ట్స్ ఏదైతే బ్యాన్ అయ్యి ఉన్నాను, సర్వీసెస్ బ్యాన్ అయ్యి ఉన్నారు, ఇంకా అవి బ్యాన్ అయ్యే ఉన్నాయి. దాని మీద ఏ డిస్కషన్ అనేది జరగలేదు. సో ఈ దశలో అంటే ముఖ్యంగా చైనా అమెరికా ఇద్దరు దూరంగా ఉంటే ఇండియాని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, ఇండియాని ఎంకరేజ్ చేస్తున్నారు అని వింటుంటే లాస్ట్ టైం కూడా మీరు డిస్కషన్లో అన్నారు. సో ఈ మీటింగ్ తర్వాత ఇండియా పరిస్థితి ఏంటి? యుఎస్ రిలేషన్స్ తోటి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? దీంట్లో ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ ఈ ఈక్వేషన్ లో డైరెక్ట్ గా భారత్ కి ఎటువంటి రోల్ అనేది ఉండదు. అన్ఫార్చునేట్లీ చాలా మంది దే విల్ ఎక్స్పెక్ట్ దట్ ఇదంతా ఇండియా మాస్టర్ స్ట్రోక్ ఏమైనా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ దట్ ఇస్ నాట్ ట్రూ. ఎందుకంటే మీరు నేను అన్నట్టు ట్రేడ్ డెఫిసిట్ చూసినా కూడా యుఎస్ కి చైనాకి మధ్యలో ఆల్మోస్ట్ $500 బిలియన్ ట్రేడ్ ఉంది. మనకి చైనాకి $50 బిలియన్ ఉంది అంతే. మనకి యూఎస్ కి అరౌండ్ $130-150 బిలియన్ ఉంది, అంతకు మించి ఏం లేదు మనకి, రైట్? సో ట్రేడ్ వైజ్ వీఆర్ నాట్ కంపేరిటివ్. ఇంకోటి మనం $5 ట్రిలియన్ ఎకానమీ దగ్గర వెళ్తుంటే చైనా ఇస్ ఆల్మోస్ట్ అరౌండ్ $20-25 ట్రిలియన్, యూఎస్ ఇస్ అరౌండ్ $30-35 ట్రిలియన్. కంపారిజన్ అనేది లేదు, వారి జరిగే ఈక్వేషన్ వాళ్ళు జరుగుతుంది. ఎసెన్షియల్లీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఇది మా అడ్డా, ఇది మీ అడ్డా, మన ఇద్దరం యుద్ధం వైపు వెళ్ళవద్దు, యుద్ధం వైపు వెళ్తే ఆ తుసిడైడ్ స్టాప్ అనేది అందుకే అది వెళ్తే ఇద్దరం మునుగుతాం, అప్పుడు ఇండియా రైజ్ అవుతుంది. వాళ్ళిద్దరు యుద్ధానికి వెళ్ళిన రోజు మనకి బెనిఫిట్ రైజ్ అవుతుంది. వాళ్ళు యుద్ధానికి వెళ్ళనంత సేపు ఏమవుతుందంటే ఎసెన్షియల్లీ వాళ్ళిద్దరి మధ్యలో మన ఇద్దరి మధ్యలో గేమ్ నడుపుకుందాం. సో భారత్కి వచ్చేసరికి అంత చేటు ఏమి ఉండదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో వార్ అనేది ఆగితే మనకు కొంచెం ఎనర్జీ సెక్యూరిటీ అనేది వస్తుంది, మనకు కొంచెం ట్రేడ్ రిలేటెడ్ కొంచెం బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఇండియాకి వాళ్ళు డైరెక్ట్ హెల్ప్ అనేది చేయట్లేదు. మహా అయితే చైనాని బ్యాలెన్స్ చేయడానికి మనం కొద్దిగా వాడుతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ ఆల్. అది వాడాలన్నా కూడా మన కేపబిలిటీ పెరగాలి. సో మన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ద్వారా మనం ఇక్కడ మన రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఫ్రమ్ ఒడిషా, ఆంధ్ర, కేరళ, తమిళనాడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనం చిప్స్ తయారు చేసే పొజిషన్కి వచ్చిన రోజు అప్పుడు అమెరికా నుంచి ఇన్నాళ్ళు ఇవ్వనటువంటి టెక్నాలజీ వస్తుంది, అప్పుడు డెవలప్ చేస్తాం. దట్ చైనా విల్ నాట్ బి హ్యాపీ, అది వేరే ఈక్వేషన్. సో దిస్ ఇస్ ఎనీవే గోయింగ్ టు హ్యాపెన్. యుఎస్ని ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తుంటే మనం భావించకూడదు. ఒకవైపు సపోర్ట్ చేస్తారు, రెండో వైపు బ్రేక్ అయినా చేస్తారు. ఒకవైపు సపోర్ట్ అని అనుకుంటున్నాం, రెండో వైపు నేపాల్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసిన బాలేన్ షా వచ్చి ఆయన వచ్చి బాలేని పనులని మనకు చేస్తున్నాడు. ఆయన వచ్చి బాలేన్ షా వచ్చి ఆయనకి మనకి ఇప్పుడు ఇవాళ వచ్చింది మనకి నేపాల్ నుంచి ఆటో రిక్షాలో నేపాల్ వాళ్ళు ఇండియాకి వస్తున్నారు, కానీ ఇండియా నుంచి ఆటో రిక్షాలు అటువైపు వెళ్ళే వాళ్ళని బ్యాన్ చేసేస్తున్నారు, రానివ్వట్లేదు. ఇది ఇప్పటిదా హిస్టారికల్ ఎప్పుడు జరగల ఇది. సో అది ఆపేశాడు, టారిఫ్స్ ఇస్తున్నారు. సో అట్లా అండ్ ఇంకోటి ఆ లింప్యూదారా మాది, లిపులేక్ మాది అని చెప్పి లిపులేక్ పాస్ వెళ్ళడానికి వీలేదు. ఇవన్నీ యూఎస్ చెప్పే బేస్ మీదనే వాళ్ళు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ కూడా చాలా మంది యూఎస్ చెప్పే బేస్ మీద జరుగుతుంది. పాకిస్తాన్ ఒక మీడియేటర్ రోల్ ఇవ్వడం ఏంటి అంటే బేసిక్గా దాంతో ఇండియాని కూడా ఒక విధంగా తక్కువ ఉంచడం, రైట్? సో ఎసెన్షియలీ ఇది ఒక వైపు జరుగుతుంటుంది, అది కూడా ఒక వైపు జరుగుతుంటుంది. సో యూఎస్ ఇస్ ఓన్లీ యూజింగ్ ఎవ్రీబడి. పాకిస్తాన్ ఒక యూస్ఫుల్ ఇడియట్ ఎట్లా అయిందో మనం అట్లా యూస్ఫుల్ ఇడియట్ అయ్యే పరిస్థితులు లేము. కాబట్టే మోదీజీ మీరు ఆ సమిట్ పెట్టుకోండి, నేను నా 5 నేషన్స్ స్టేట్స్కి టూర్కి వెళ్తున్నాను అని చెప్పి ఆయన ఈయన టూర్కి వెళ్ళారు. సో ఇదే టైంలో ఈ 5 నేషన్స్ టూర్ ఏదైతే ఉందో, సో అంటే దీనికి సంబంధం ఉందా లేకపోయినా అసలు ఈ యుద్ధం సమయంలో, ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం సమయంలో మోడీ గారి పర్యటన ఏంటి, దీంట్లో ప్రాముఖ్యత ఏమిటి? సో ఇక్కడ 2-3 చూడాలంటే ఒకటి మేజర్గా ఎనర్జీ క్రైసిస్ అనేది వస్తున్నది మనకి, రైట్? ఎనర్జీ క్రైసిస్ లో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్ ఫర్ అస్ ఇస్ సపోర్ట్ చేసేది యుఏఈ, రైట్? సో అండ్ యుఏఈ మనకి యుఎస్ అనేది మనం నమ్మినా నమ్మకపోయినా, చైనా అనేది నమ్మినా నమ్మకపోయినా ఆల్ టైమ్ ఆల్ వెదర్ హిస్టారికల్ ఫ్రెండ్ అనేది మనకుంటే అది యుఏఈనే. మన వ్యూవర్స్ కూడా కొంతమంది అనుకుంటారు ఇస్లామిక్ స్టేట్ కదా, మనం ఎట్లా నమ్ముతాం ఇదేది అనుకుంటారు. నిజం చెప్పాలంటే మనకి చాలా రాడికల్ ఇస్లామిక్ కన్వర్జెన్స్ అయినా, రాడికల్ ఇస్లామిక్ ఇండాక్ట్రినేషన్ అయినా సౌదీ నుంచి వచ్చినవి జరిగాయి, ఖతార్ నుంచి జరిగింది, ఐఎస్ఐ ద్వారా అంటే సిఐఏ చెప్తే ఐఎస్ఐ ద్వారా జరిగినది కూడా ఉంది. కానీ యుఏఈ నుంచి మనకి ఇండాక్ట్రినేషన్ అనేది ఎప్పుడు జరగదు, రాడికల్ ఇస్లాం ఎప్పుడు జరగలేదు. మహా అయితే యుఏఈ వాళ్ళు పబ్లిక్ వెళ్ళి వాళ్ళు మొత్తుకుంటుంటారు, వాళ్ళు వెళ్ళి బాబు మీ అందరికి ఏదో రాడికల్ ఇస్లాం తెలుసు అని కూడా మీకు తెలియదు, మీరు జాగ్రత్త, వాళ్ళు మీరు అనుకున్న మాన్స్టర్ కాదు అని చెప్పి ఇన్ఫాక్ట్ యుఏఈనే హెచ్చరిస్తుంది. ఇది మనం క్లారిటీగా ఆన్ రికార్డ్ పెట్టాలి, ఎందుకంటే అర్థం అవుతుంది యుఏఈ సౌదీ అని ఒకటే అనుకున్నాం, ఒకటి కాదు. యుఏఈ సౌదీకే పడట్ల, వాళ్ళిద్దరి మధ్యలో పాలసీలో పడట్ల.
యుఏ ఇస్ అన్ ఆల్ వెదర్ ఫ్రెండ్. అందుకని యుద్ధం మొదలవక ముందరే యుద్ధం జరగబోతుందని గ్రహించి Hmm. యుఏఈ వాళ్ళ షేక్ అయినా దట్ చీఫ్ అయినా లేకపోతే వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ అయినా వీళ్ళందరూ ఇండియాకి భారత్ కి 2 hours ట్రిప్ ల్యాండ్ అవ్వడం, మోదీజీని కలవడం, ఎయిర్పోర్ట్ కలవడం, వెళ్ళిపోవడం అంతే. ఇద్దరు వెళ్ళిపోయారు. ఏమి ప్రెసిడెంట్ లేదు, ఏమీ లేదు, కలవడం లేదు. సో అంత క్లోజ్నెస్ ఉంది. సో మనం వెళ్ళిన దాంట్లో ఒక మేజర్ బ్రేక్ త్రూ మనకి ఏమొచ్చింది, వాళ్ళు అన్నారు దట్ వీ విల్ కీప్ 60 million barrels ఆఫ్ ఆయిల్ భారత్ కోసం, మేము మా ఖర్చుల మీద మేము స్టోరేజ్ అనేది పెడతాం మీ ఎమర్జెన్సీ కోసం అనేది అన్నారు. 60 million barrels ఆఫ్ ఆయిల్ అంటే భారత్ కన్సూమ్ చేసేది పర్ డే 5 million barrels ఆఫ్ ఆయిల్ కన్సూమ్ చేస్తుంది. సో 60 million barrels, సారీ ఐ థింక్ 60 million barrels ఆఫ్ ఆయిల్ అంటే దాదాపుగా అది ఒక 12 రోజుల దాకా మనకి ఒక సేఫ్టీ నెట్ లాగా మనకి ఉంటుంది డెఫినెట్ గా. సో ఇది ఒకటి వాళ్ళు రిజర్వ్ చేసి మన కోసం పెట్టి ఉంచుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇరాన్ వాళ్ళు రీసెంట్ గా ఫుజేరా అనేది స్టేట్ ఆఫ్ హార్మోస్ ఎఫెక్టివ్, స్టేట్ ఆఫ్ హార్మోస్ కి ఇటు పక్కన పడుతుంది, ఒమాన్ దగ్గర పడుతుంది, దాని మీద దాడులు చేసింది. సో ఇది కూడా మనం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసాం, ఇది మేము టాలరేట్ చేయమనేది ఒక ఇరాన్ కు ఒక మెసేజింగ్ అనేది జరిగింది. వీ విల్ నాట్ టాలరేట్ దిస్, అవసరమైతే మేము మా నేవల్ సెక్యూరిటీ కూడా పెడతామనేది ఒక డిక్లరేషన్ అనేది జరిగింది. దానిపైన ట్రేడ్ కూడా డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్, డిఫెన్స్ కోఆపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు యుఏకి అర్థమైపోయింది యుఎస్ఏ అయితే మమ్మల్ని ఏమి సపోర్ట్ అనేది చేయదు. సో డెఫినెట్లీ ఒక న్యాచురల్ పార్ట్నర్ ఎవరు, భారత్ హెస్ ద కేపబిలిటీ టు సెక్యూర్ us. సో అదొక డెఫినెట్ గా ఒకటి జరుగుంటుంది. అండ్ ఐ థింక్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యుఏఈ ఒపెక్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంతకు ముందర యుఏఈ సప్లై చేసే కెపాసిటీ 5 million barrels ఆఫ్ ఆయిల్ అనేది సప్లై చేసే కెపాసిటీ యుఏఈకి ఉంది పర్ డే, 5 million barrels. భారత్ కన్సూమ్ చేసేది 5.5 million barrels ఆఫ్ ఆయిల్ పర్ డే భారత్ కన్సూమ్ చేస్తుంది. ఒపెక్ లో ఉన్నంతసేపు సౌదీ అరేబియా వాళ్ళు యుఏఈకి ఏం చెప్పారంటే మీరు 3.5 million barrels పర్ డే కంటే ఎక్కువ చేయడానికి లేదు అని చెప్పి వాళ్ళ కెపాసిటీ కంటే తక్కువ చేయమని చెప్పారు. సో దట్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ స్టేబిలైజ్ ఉండాలి. సౌదీ వచ్చేసరికి 10 million barrels ఆఫ్ ఆయిల్ సప్లై చేస్తుంది, యుఏఈ 3.5 ఇవ్వాలి. సో యుఏఈ ఇప్పుడు ఒపెక్ బయటకు వచ్చేసరికి వాళ్ళ ఫుల్ కెపాసిటీ ఆఫ్ 5 million barrels ఆఫ్ ఆయిల్ పర్ డే సప్లై చేయొచ్చు. అంటే భారత్ ఒక రోజు ఎంత ఆయిల్ కన్సూమ్ చేస్తుందో అంతే ఆయిల్ వాళ్ళు 1 day సప్లై చేయాలి. పర్ఫెక్ట్. నిజం చెప్పాలంటే మనకి ఎవరి నుంచి అవసరం కూడా ఉండదు. కరెక్ట్. అంటే ఇప్పుడు యుఏఈ 100% మనకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే భారత్ 100% ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఎవరి హెల్ప్ అక్కర్ల. బట్ యాజ్ అ ఆయిల్ ఎనర్జీ సెక్యూరిటీ పాలసీ మనం ఏం చేస్తాం, ఒక్కరి నుంచే తీసుకోం, మనం డైవర్సిఫైడ్ చేసుకుంటాం. మనం అట్ ద సేమ్ టైం మనం ఐ థింక్ ఇంపోర్ట్ చేసేది 4.5 million barrels ఆఫ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. 1 million barrels ఆఫ్ ఆయిల్ సొంత స్టాక్స్ మనం వాడుకుంటాం. సో నిజంగా తలుచుకుంటే వాళ్ళ సప్లై చేయడం మనం ఇంపోర్ట్ చేయడం పర్ఫెక్ట్. అది ఒకటి మీట్ అవుతుంది. ఇంకోటి యుఎస్ వెరీ డిపెండెంట్ ఆన్ ఆర్ రైస్. అండ్ మనకి ఇప్పుడు ఎల్ నినియో వల్ల కొంచెం తగ్గుతాయి అవంతా. మనకి ఎల్ నినియో ఇప్పుడు ఇన్ఫాక్ట్ మే జూన్ జూలై బాగా గట్టిగా కొడుతుంది ఎండ, రైట్. దర్ ఇస్ అ హ్యూజ్ హీట్ వేవ్ హ్యాపెనింగ్. సో దీనివల్ల కొంచెం రెయిన్స్ కొంచెం ఈసారి కొంచెం తక్కువ ఉండొచ్చు అంటున్నారు. దానివల్ల కల్టివేషన్ తగ్గచ్చు, దానివల్ల ఎక్స్పోర్ట్స్ మనం తగ్గచ్చు. సో యుఏ కూడా డెఫినెట్గా అంటుంది మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, మాకు ఇవ్వండి అని. సో యుఏ మీద డెఫినెట్గా ఇది. దీంతో పాటు ఎనర్జీ సెక్యూరిటీతో పాటు మనం గుర్తుపెట్టుకోవాలి, డావోస్ సమిట్ కపుల్ ఆఫ్ మంత్స్ ముందర జరిగినప్పుడు వాళ్ళు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జరిగిందని చెప్పి అర్సలా వాన్ డయర్ ఆమె యూరోపియన్ యూనియన్ ఆమె చైర్మన్ ఆమె స్టేట్ చేసినటువంటిది. దాంట్లో భారత్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది అన్నారు. సో జరుగుతుందంటే ఓవర్ నైట్ జరగదు, అది నెక్స్ట్ 2-3 years అది ఫార్ములేట్ అవుతుంది, ఎంఓయూ సైనింగ్ అవుతాయి. దాంట్లో నెదర్లాండ్స్ ఫస్ట్ ట్రిప్. ఇన్ఫాక్ట్ ఇవాళ మనం డిస్కషన్ జరుగుతుంది నెదర్లాండ్స్. వై నెదర్లాండ్స్ అంటే యూరోప్ మొత్తంలో యూకే తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇండియన్ క్రౌడ్ ఆర్ హిందూ క్రౌడ్ ఉన్నది నెదర్లాండ్స్. సో అక్కడ ఒకటి వెళ్ళడం వల్ల ఒక స్టేట్మెంట్. ఇది అయ్యే తర్వాత నార్వే వెళ్తారు. నార్వే కూడా మన మిగతా దేశాలు ఏంటంటే నార్వేలో ఒక సమిట్ జరుగుతుంది. ఆ సమిట్ లో మీకు ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే వాళ్ళు ఎనీవే ఉన్నారు, స్విట్జర్లాండ్ వాళ్ళు వస్తున్నారు. ఇట్లా మల్టిపుల్ ఆ రీజన్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఎనీవే అక్కడ, డెన్మార్క్ కూడా వాళ్ళందరూ అక్కడ ఎనీవే రాబోతున్నారు. సో అవన్నీ వెళ్ళట్లేదు కదా అని కాదు. సో ఈ నార్వే వెళ్ళటంలో వీళ్ళందరూ ఫిన్లాండ్, ఐస్లాండ్, వీళ్ళందరూ డెన్మార్క్ వీళ్ళందరూ అక్కడ కలవబోతున్నారు. వాళ్ళందరితో డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. దాంతో పాటు ఇటలీ వెళ్తున్నారు. రైట్. సో ఇటలీకి మనకి తెలిసిందే, ఇది మీమ్స్ కూడా చాలా వస్తాయి, #మెలోడీ అని వస్తుంటుంది. రైట్. ఆ రిలేషన్షిప్ ఆల్రెడీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఇన్ఫాక్ట్ ఐడియాలజీ లెవెల్లో కూడా ఆమె కొంచెం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వ్యతిరేకంగా చాలా ఓపెన్ గా ఉంటారు, జాతీయవాది. కరెక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ మనకు వచ్చేసరికి కూడా ఇక్కడ ఇప్పుడుండే కరెంట్ మనకుండే సెటప్ కూడా దాంట్లో మనకుండే ప్రభుత్వం కూడా చాలా మటుకు కొంచెం అట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్, అల్ట్రా లెఫ్ట్ వింగ్ వీళ్ళందరికీ బాగా అగేన్స్ట్ గా మనం అనేది ఉంటాం. రైట్. సో డెఫినెట్ గా అక్కడ చాలా రకరకాల డీల్స్ అనేవి జరుగుతున్నాయి. దర్ ఇస్ అ గుడ్ కైండ్ ఆఫ్ బైలేటరల్ రిలేషన్షిప్ ఇవన్నీ జరుగుతాయి. సో మేజర్ గా యూరోప్ ట్రిప్ అంతా ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని ఎట్లాగోట్లా చేయించాలి. అండ్ దీనికి బేస్ చూడండి, యుఏఈకి వెళ్ళేటటువంటి ఎనర్జీది, యూరోప్కి వెళ్ళేటటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీని వెనకాల మొన్ననే మనకి స్టేట్మెంట్ ఇచ్చినది ఏంటంటే మన 5 స్టేట్ ఎలక్షన్స్ అయ్యేసరికి May 5th అందరూ ఎట్లాగొట్లా మీరు ఆయిల్ కన్సంప్షన్ తగ్గించుకోండి, గోల్డ్ పర్చేస్ చేయకండి, ఫర్టిలైజర్స్ తగ్గించుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి,
ఎడిబుల్ ఆయిల్స్ కూడా తగ్గించండి ఇవన్నీ అన్నారు. ఇవన్నీ మనం మొన్న ఒక డిస్కస్ చేసిన ఎపిసోడ్ లో మనం అనుకున్నాం. లాస్ట్ డిస్కషన్ మోదీజీ చెప్పినటువంటివన్నీ చూస్తే మనం ప్రతి సంవత్సరం మనం ఇంపోర్ట్ చేసేది దాదాపుగా $950 బిలియన్ వర్త్, అంటే ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. మనం ఎక్స్పోర్ట్ చేసేది $830 బిలియన్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే ప్రతి సంవత్సరం, రైట్. సో 9 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం, 8 లక్షల కోట్లు మనం సంపాదిస్తున్నాం, అంటే ప్రతి సంవత్సరం మనం 1,00,000 కోట్లు పోగొట్టుకుంటున్నాం, మన ఫారిన్ రిజర్వ్స్ నుంచి పోతున్నాయి. సో మనకేం చెప్పారు ఆయన మొన్న మనకు చెప్పిందని, మీరు ఇవన్నీ తగ్గించండి, సో మనకి 1,00,000 కోట్లు తేడా వస్తుంది. సో మనకున్న ఇప్పుడు మీరు చూస్తే ఆయన తగ్గించమనేది 30%. 30% ఆఫ్ $1 ట్రిలియన్ అంటే దాదాపుగా $300 బిలియన్. అది మనం సగం తగ్గించిన $150 బిలియన్. మనకున్న ట్రేడ్ డెఫిసిట్ కూడా దాదాపుగా $100 బిలియన్. సో అందరూ కూడా ఈ కన్సంప్షన్ ఎట్లాగొట్లా హాఫ్ దాకా తగ్గించగలిగితే మనకి ట్రేడ్ డెఫిసిట్ బ్యాలెన్స్ అనేది అయిపోతుంది. అప్పుడు మన కరెన్సీ ఇంకా తగ్గదు. సో ఇది మనకి చెప్పినది, మీరు తగ్గించండి, ఇంపోర్ట్స్ తగ్గించండి అని. అట్లాగే వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీరు వచ్చేసరికి మీ ఆయిల్ మాకు ఇచ్చేది, మీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లో మాకు టారిఫ్స్ తగ్గించండి, మాకు ధరలు తగ్గించండి, మీరు మాకు నేను ఇంపోర్ట్స్ చేస్తాం, మేము ఆపలేదు, మేము భారత్కి ఆపమని చెప్పలేదు, తగ్గించమని చెప్పాం. గోల్డ్ ఆపమని చెప్పలేదు, తగ్గించమని చెప్పాం. సో మీరు ఇచ్చేటప్పుడు మాకు తక్కువ ధరలకు ఇవ్వండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మీరు టారిఫ్స్ పెట్టకండి, మేము ఎక్స్పోర్ట్స్ పెంచుతాం, మీది ఇంపోర్ట్స్ ఎట్లా ఉందో అట్లా ఉంచుతాము, మీరు నడుపుతూనే ఉండాలి. సో మనం ఏమనుకున్నాము, రెండు జరుగుతాయి పాలసీలు, కూడా టాప్ డౌన్ జరుగుతుంది, బాటమ్ అప్ జరుగుతుంది. మన మోదీజీ స్పీచ్ లో బాటమ్ అప్ లో మనమందరం ఏం చేయాలో చెప్పారు. అట్లాగే ఇప్పుడు పబ్లిక్ గా గ్లోబల్కి వెళ్ళి టాప్ డౌన్ అప్రోచ్ లో మీరు మిగతా దేశాలందరూ భారత్ ఏం చేయాలనేది చెప్పారు. సో రెండిటి బ్యాలెన్స్ అయితేనే మనకి ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది, భారత్ రూపీ పెరుగుతుంది, మనందరం కూడా ఒక బెటర్ లైఫ్ అనేది ఫ్యూచర్ లో వస్తుంది. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఆంధ్రప్రభ ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, ఇది రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారి విశ్లేషణ. సో భారత్ ఎకానమీలో మనము డైరెక్ట్గా పాల్గొనేటువంటి ఒక మంచి అవకాశం ఏంటంటే మోడీ గారు చెప్పినటువంటి పొదుపు సూత్రాలను పాటించడం. సో దాని మీద పూర్తి విశ్లేషణ మనకు అందించారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ వీరి యొక్క పర్యటన వివరాలు తెలుసుకుందాం. ఈ విషయంపై మీరు కూడా మీ కామెంట్స్ తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. సెలవు.